ప్రస్తుతం ఉన్న 'బిగ్ బాస్' సీజన్ 8 సీజన్ ఎలా అనిపిస్తుంది మీకు? బోరింగ్ కొడుతుందండి. ఎందుకలా బోరింగ్ ఈ అనుకుంటున్నారు? 12 మంది 12 వీళ్ళని పెట్టే బదులు ఒక పందులను గాని, బర్రెలను గాని పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకట్లా అనిపిస్తుంది మీకు? అంత నీచంగా ఆడుతున్నారు. గేమ్స్ ఎందుకు మీకు, అంటే గేమ్స్ అంత ఎంటర్‌టైన్ చేయలేకపోతున్నాయి అంటారా మరి? గేమ్స్ ఏం పెద్దగా అనిపిస్తలేవండి. ఇవి పిల్లలు చూస్తూ ఉంటారు. వీడియో గేమ్‌లు ఆడుతున్నారు. హ్మ్. వీడియో గేమ్‌లు వదిలేసి వీళ్ళు ఆడిన గేమ్‌ని పిల్లలు చూజ్ చేసుకోవాలి. స్కూల్‌లో 'బిగ్ బాస్' నైట్ చూసిన తర్వాత రేపొద్దున స్కూల్‌కెళ్తే ఇలా జరిగింది, మంచిగుందిరా గేము అని చెప్పేసి చూసేవాళ్ళు టీచర్లైనా, పిల్లలైనా ఆట గురించి మాట్లాడుకోవాలి. దేని గురించి టాపిక్ రావట్లేదు 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్ 8' అంటే ఏంటనేది కూడా చాలా మంది పెట్టారా లేదనేది కూడా తెలియట్లేదు. వీళ్ళని తీసేయడం బెస్ట్ అని నేను అనుకుంటున్నా. వైల్డ్ కార్డ్ మీద వేరే మంది 12 మందిని పెట్టుకుంటే 'బిగ్ బాస్' పైకెళ్తది, లేకుంటే పడిపోతది. వైల్డ్ కార్డ్ నెక్స్ట్ టైం ఎంట్రీస్ ప్రీవియస్ కంటెస్టెంట్స్ అంటున్నారు. మీరు ప్రీవియస్ వస్తే బాగుంటదా? న్యూ వాళ్ళు వస్తే బాగుంటదా? న్యూ వాళ్ళే వస్తే బాగుంటది అనుకుంటున్నాను. వీళ్ళ గురించి ఇప్పుడు తెలుసు. తెలిసి తలబెట్టడం వేస్ట్ కదా. తెలిసేది లారీ కింద తలబెట్టడం వేస్ట్. నేను అది చెప్తున్నా. ఓకే. వీళ్ళని మార్చి వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని పెట్టాలి. పేద నిఖిల్ ప్రజలను పెట్టాలి. మెయిన్ రీజన్ చెప్తున్నా చూడు. మిడిల్ క్లాస్ని పెడితే ప్రజలు తెలుసుకుంటారు. ఎట్లా అంటూ పద్ధతి తెలుస్తుంది. ప్రజల్లో ఎలా తిరగాలో తెలుస్తుంది. సిటీ కల్చర్ ఎలా ఉంటుంది, మరి పల్లెటూరు కల్చర్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. మనిషిని లేనివాడు ఎలా మాట్లాడిస్తాడు పక్కోన్ని అన్న. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే వీడు పోకపోతే నన్ను ఇంకోటి చేసుకోగలనన్న సత్తా వాళ్ళకు ఉంటుంది. పేదోడు అలా ఉండదు. ఉన్నవానికి మర్యాద ఇవ్వాలని చెప్పేసి పక్కవానికి మర్యాద ఇచ్చి మాట్లాడతారు. డిసిప్లిన్ గురించి తెలుస్తుంది. అంటే సోనియా డిసిప్లిన్ ఇప్పుడు ఎవరికి లేదు. వెళ్ళిపోయింది కదా, సోనియా వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ ఇంకా పృథ్వీ లో అవుతారు అంటారు ఏమన్నా? అట్లేం ఉండదండి. వేరే వాళ్ళని తగిలేసుకుంటాడు, అంతే. ఏం లేదు. ఫస్ట్ నుంచి ఈమె లేదు కదా. ఈమె పోతే ఇంకోరు, ఆమె పోతే ఇంకోరు, అంతే. ఏం లేదు. అంటే సోనియా రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఆమెలో వాళ్ళకి ఏమి నచ్చిందో కానీ నాకైతే ఏమీ నచ్చలేదు. వేస్ట్ ఆమెను పెట్టి 'బిగ్ బాస్' లాస్ట్ లోనే ఉంటది ఆమెను పెడితే. అంతే అంటారు. అయితే ఇప్పుడు యష్మి వర్సెస్ నాగమణికంట అంటున్నారు కదా, మరి వీళ్ళిద్దరిలో మీకు స్ట్రాంగ్ ఎవరు అనిపించారు? మణికంఠకే ఓటేస్తాను నేను. ఎందుకట్లా? మణికంఠన్న డూపు నటించి కొంతమందిని మోసం చేద్దామన్న ఆలోచనతోటన్నా యాక్టింగ్ చేస్తున్నాడు. వాళ్ళు అది చేయట్లేదు. బిర్యానీ ఉందంటే పారిపోతున్నారు. వాళ్ళు చేసేది చేయరా అంటే ఏదేదో చేస్తున్నారు అసలు.